అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక వైద్యులు సుబ్బారావు గారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇష్టం ఉన్న ఫుడ్ తినడం వల్ల కావచ్చు, ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు, డిఫరెంట్ రీజన్స్ వల్ల బాడీ హీట్ అనేది బాగా పెరిగిపోతూ ఉంది. ఎన్ని రెమెడీస్ చేసినా కూడా అది తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు. సో ఆయుర్వేదిక్లో ఏదైనా ఈజీ రెమెడీ ఉందా సార్ బాడీలో హీట్ని తగ్గించుకోవడానికి, వేడిని తగ్గించుకోవడానికి? ఆయుర్వేదంలో లేని వస్తువు అనేది లేదమ్మా. ఏ లేని జబ్బుకు మందు లేదు. మీరు అడిగారు కదా, చెప్తున్నానమ్మా. ఆయుర్వేదంలో హీట్ని మంత్రించినట్టుగా తీసేటువంటి చెట్లలో ముఖ్యమైనది దూసరి తీగ. దూసరి తీగ ఇలా ఉంటుంది సార్. దూసరి తీగ, దీని ఆకులు ఇలా ఉంటాయి. ఈ దూసరి తీగని ఆకులు తీసుకొచ్చేసి శుభ్రంగా కడిగి మిక్సీలో వేసేసి ఒక గిన్నెలో పోస్తే 2 నిమిషాల్లో అది ఐస్ గడ్డలా తయారవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండానే. అలాంటి ఐస్ గడ్డ మీద కొద్దిగా పంచదార వేసుకోవచ్చు. షుగర్ ఉన్నోళ్ళు లేకపోతే పంచదార లేకపోయినా దాన్ని ఒక 2 స్పూన్లు తిన్నారంటే బాడీ లోపలికి వెళ్తుండే కొద్దికి అది కూల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఒక్కసారికే పనిచేస్తుంది మేడం. అట్లనే ఎక్కువ తింటే మాత్రం జలుబు చేస్తుంది, కాబట్టి తక్కువ తినండి. ఇది వేడిని తగ్గిస్తూ మూత్రపిండాల వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని తీసేసి పైల్స్ వాళ్ళకైతే ఇది అమృతం. పైల్స్ వాళ్ళు లెటర్లోకి వెళ్తే వాళ్ళ బాధ నరకం. అలాంటి వాళ్ళు ఇది కానీ తిని ఒక అరగంట తర్వాత వెళ్తే సాఫ్గా అయిపోతుంది, సుఖ విరోచనం అవుతుంది, చాలా సంతోషంగా బయటకు తిరిగి వస్తుంది. అంటే ఎంత సివియారిటీ ఉన్నా కూడా వర్క్ అవుతుంది? అవును, చాలా సివియారిటీ ఉన్నా కూడా విత్ ఇన్ 1 అవర్లో పూర్తిగా తగ్గిపోయిందండి శరీరంలో. అంటే ఇప్పుడు వారానికి ఒక్కసారి తినాలంటారా? ఎలా, ఏ విధంగా? ఇది అలా కాదమ్మా, మన అవసరానికి బట్టి వాడుకోవచ్చు. ఎక్కువ తీసుకోకుండా రోజు ఒక స్పూన్ తీసుకున్నా కూడా నష్టం లేదు. ఎక్కువ తీసుకుంటే ఏమైందంటే అది బాగా శరీరం చలవ చేసి జలుబు చేసే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో అంత గమనిస్తూ తీసుకోవాలి. అవునండి. ఓకే, చాలా చక్కటి విషయం చెప్పారు. అండ్ ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది సార్? అవునండి, ఇది ప్రతి సందులోనే ఉంటుందండి, ప్రతి కంప మీద కనపడుతుంది. దీన్ని చూడటానికి కూడా ఆకుని గుర్తుపడటం కూడా చాలా ఈజీ అండి. ఇది ఒక రకమైనటువంటి వంకరగా ఉంటుంది. ఇది ఒక రకమైన వంకరగా ఇలా ఉంటుందండి. ఇది మనం ఒక్కసారి చూస్తే గుర్తుపట్టేస్తారు ఇది. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అండ్ చాలా ఈజీ కూడా. అవును మేడం. సో ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది అంటున్నారు కాబట్టి ఇంకా చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అవును మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.